హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఫస్ట్లీ మీట్ మై న్యూ ఫ్రెండ్. ఫైనలీ నేను మైక్ కొన్నాను ఆఫ్టర్ సో లాంగ్ టైం. నేను డిసైడ్ అయ్యాను అనమాట, ఏ రోజు నుంచి అయితే నాకు యూట్యూబ్ నుంచి మంచి ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుందో ఆ రోజు నేను యూట్యూబ్ కోసం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని చెప్పి. సో ఫర్ నౌ ఎస్ ఐఎమ్ ఎర్నింగ్ లిటిల్ వెల్. ఎంత ఏంటి అని అడగండి, చెప్తా, డెఫినెట్గా చెప్తా, కానీ ఇప్పుడు అప్పుడే కాదు. సో మైక్ అయితే కొనుక్కున్నా. మీట్ మై న్యూ ఫ్రెండ్ అండ్ వీడికి ఒక చిన్న పేరు పెడదాం అనుకుంటున్నా. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, కొన్ని సజెషన్స్ ఇవ్వండి ఏం పేరు పెట్టాలో వీడికి. సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ బ్లాగ్లో ఏంటి అని అంటే, అండ్ ఇట్స్ ఆల్సో ఫేస్ టు కెమెరా వ్లాగ్. చాలామంది నేను లాస్ట్ 2 వ్లాగ్స్ ఇలా పెట్టినప్పుడు అడిగారు ఫేస్ టు కెమెరా వ్లాగ్స్ కూడా చేయండి, బాగుంటుంది ఎంగేజింగ్గా అని చెప్పి. సో హెన్స్ ఐ డిసైడెడ్ టు డూ ఇట్. అట్లీస్ట్ మంత్లో ఒక 2 వీడియోలు ఇలా. ఓకే, ఈరోజు సండే అండ్ సండే రోజు యూజువల్లీ నేను చాలా ఎనర్జెటిక్గా ఉంటా. బట్ టుడే ఈజ్ నాట్ మై కైండ్ ఆఫ్ ఎ సండే అనమాట. మార్నింగ్ నుంచి చాలా లేజీగా ఉంది, లేట్గా లేచాను. టిల్ నౌ ఐ వాజ్ ఇన్ దట్ లేజీ మోడ్ ఓన్లీ. అత్తమ్మ మంచిగా వండి పెట్టారు, తిన్నాను, పడుకున్నాను. అండ్ ఫైనలీ ఇట్స్ 4 o'clock. ఐ డిసైడెడ్ టు వర్క్. అలాంగ్ విత్ మై వర్క్ చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్, డిఎం, కమెంట్, ఇలా మెనీ త్రూ, మీరు వీడియోస్ ఎలా షూట్ చేస్తారు, హౌ డూ యూ డిసైడ్ యువర్ కెమెరా యాంగిల్స్, ఏ టూల్స్ యూజ్ చేస్తారు ఎడిటింగ్కి, అండ్ ఏ కెమెరాలో షూట్ చేస్తారా, ఫోన్లో షూట్ చేస్తారా, ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఐ వాంటెడ్ టు ఆల్సో టెల్ యూ అబౌట్ ద టూల్స్ దట్ ఐ యూజ్. అండ్ ఈరోజు పని విషయానికి వచ్చేస్తే నేను గ్రాసరీస్ రీఫిల్ చేసుకోవాలి, రీస్టాక్ చేసుకోవాలి, మీల్ ప్రిప్ చేసుకోవాలి, ఇల్లు అంతా మంచిగా క్లీన్ చేసుకుని మాప్ కొట్టాలి. ఎందుకంటే రేపటి రోజున మండే మార్నింగ్ ఐ కెనాట్ రియలీ డూ దట్ బికాజ్ ఐ హ్యావ్ టు లాగిన్ సో ఎర్లీ టుమారో. సో ఆ పనులన్నీ ఇప్పుడు నేను చేసేసుకుంటాను అనమాట. ఓ ప్రొడక్టివ్ సండే ఈవినింగ్ లాగా ఉంటుంది. అండ్ ఈ పనులన్నీ చేస్తూనే ఐ విల్ షో యూ హౌ డు ఐ యూజువలీ షూట్ మై వ్లాగ్స్. ఓకే, సో ఫర్ నౌ ఐ షో యూ. నేను ఫస్ట్ నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి నేను పెద్దగా యూట్యూబ్ కోసం అని చెప్పి ఏది కొనలేదు. లైక్ చాలామంది గింబల్స్, మైక్స్, కెమెరా, వ్లాగింగ్ కెమెరా అని ఏదేదో కొంటారు. యూ లిటరలీ డోంట్ నీడ్ ఆల్ దోస్ థింగ్స్ ఎట్ ద స్టార్టింగ్. బట్ ఎస్, నా డే 1 నుంచి మీ కెమెరా క్లారిటీలు బాగుండాలి, మీ వీడియోస్ చాలా ఎస్థెటిక్గా ఉండాలి అంటే యూ ఇన్వెస్ట్. ఇఫ్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఇన్వెస్టింగ్, మీ దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి, నేను ఇన్వెస్ట్ చేయగలను అనుకుంటే, దెన్ దెర్ ఇస్ హ్యూజ్ థమ్స్ అప్, యూ కెన్ డూ ఇట్. బట్ నేను అలా స్టార్ట్ చేయలేదు. నేను చెప్పాను కదా ఇంతకుముందే, డిసైడ్ అయ్యా ఏ రోజైతే నాకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుందో ఆ రోజే నేను నా యూట్యూబ్ కోసం, నా ఛానల్ కోసం ఏదైనా కొంటా అని. బట్ ఫస్ట్ నేను కొన్న ఐటమ్ ఏంటంటే ట్రైపాడ్. సో ఇంతకుముందు నేను లైక్ 4 years or 5 years బ్యాక్, అంటే యూట్యూబ్కి కమ్బ్యాక్ ఇవ్వక ముందు వీడియోస్ చూస్తే ఎంత ఫన్నీగా ఉంటాయో ఆ వ్లాగ్స్, అసలు ఎంత ఫన్నీగా ఉంటాయో నాకు తెలిసేది కాదు. ఎలా షూట్ చేయాలి, ఏ యాంగిల్లో పెట్టాలి ఏంటి అని చెప్పి. మోహన్ షూట్ చేసేవాడు అనమాట మోస్ట్లీ. ఆయన ఫోన్ని ఇటు పట్టుకొని అటు తిప్పి అసలు ఆ ఫోన్ యాంగిల్స్ కోసం మా ఇద్దరికి స్పెషల్గా గొడవలైన రోజులు కూడా ఉన్నాయి. సో ఈ హెడేక్ అంతా ఎందుకులే అని చెప్పి నేను మధ్యలో ఒక 2 years 3 years గ్యాప్ ఇచ్చేసాను అనమాట. నా కన్సిస్టెన్సీ జస్ట్ ఒక 1.5 year నుంచే రెగ్యులర్గా నేను పోస్ట్ చేస్తున్నా. అండ్ అప్పటి నుంచే నా అంతటి నేను ఎడిటింగ్ నేర్చుకున్నాను, కెమెరా యాంగిల్స్ పెట్టడం నేర్చుకున్నాను. ద హోల్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్ మైండ్ లుక్అవుట్ విత్ హన్షి ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎ బేబీ ఫర్ మీ. లిక్షిత తర్వాత స్టార్ట్ చేశా. లిక్షిత తర్వాత నుంచి లిక్షిత ఐ థింక్ 1 year దాటిన తర్వాత నుంచి నేను బ్లాగింగ్ స్టార్ట్ చేశాను మళ్ళీ. సో ఈ రోజు వరకు దిస్ ఇస్ లైక్ ఎ సెకండ్ బేబీ ఫర్ మీ. ఆఫ్టర్ మై బేబీ దిస్ యూట్యూబ్ ఛానల్ ఈజ్ లైక్ ఎ సెకండ్ బేబీ ఫర్ మీ. సో ఎస్, అది నా యూట్యూబ్ జర్నీ చెప్పండి అని అడుగుతూ ఉన్నారు కదా. 2020లో నేను స్టార్ట్ చేసినప్పటికీ ఫస్ట్ 6 months నేను వీడియోస్ పెట్టాను. అవి కూడా నాన్ ఎస్థెటిక్, నా ఇష్టం వచ్చినట్టు పెట్టేశాను. ఐ డెంట్ డిసైడ్ ఆన్ మై టాపిక్స్, ఐ డిసైడ్ వాట్ టు గో విత్, అసలు దేని గురించి పెట్టాలి అనేది కూడా నేను మొత్తం ఏమి అనుకోకుండా ఏదో అలా టపాగా టైం పాస్ అలా పెట్టేశాను అనమాట. బట్ నాకు సీరియస్నెస్ వచ్చింది లాస్ట్ 1.5 year ముందు.
ఐ థింక్ ఐ కుడ్ సే ఇట్స్ 2025లో అనుకుంటా, 2024 ఎండింగా. మీ ఇంట్లోకి ఎప్పుడు మూవ్ అయ్యాం? అప్పటి నుంచి ఇంట్లోకి మూవ్ అయినప్పటి నుంచి. సో 1.5 year వేసుకోండి, నియర్లీ 2 years వేసుకోండి. అప్పటి నుంచి నేను అన్నీ నా అంతటి నేనే నేర్చుకుని పెట్టుకున్నాను అనమాట. ఐ మీన్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సో అది మెయిన్గా నేను చెప్పాలనుకుంది ఏంటి అని అంటే, నేను వింటుంది కూడా ఏంటి అని అంటే, ఓకే మెయిన్గా నేను చెప్పాలనుకుంది ఏంటి అని అంటే, చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా ఛానల్ క్రియేట్ చేసాం, ఛానల్ స్టార్ట్ చేసాం, టిప్స్ చెప్పండి అని చెప్పి. టిప్స్ చెప్పండి అని చెప్పి. నిజం చెప్పాలంటే, నిజం చెప్పాలి అని అంటే, అన్ని టిప్స్ నాకే తెలిసి ఉంటే నా ఛానల్ ఈ పాటికి ఏ 100Kనో 200Kనో 300Kనో రీచ్ అయిపోవాలి. బట్ లేదు, ఐఎమ్ స్టిల్ ఎట్ 70K సబ్స్క్రైబర్స్ ఓన్లీ. అండ్ వ్యూస్ కూడా నా వ్లాగ్స్కి 30K 35K మ్యాక్స్. షార్ట్స్ ఇంకా అదృష్టాన్ని బట్టే ఉంటాయి. షార్ట్స్ని మనం ఏ రోజు ప్రెడిక్ట్ చేయలేము, ఏది వైరల్ వెళ్తుందో ఏది అసలు వెళ్ళదో. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకున్నా, అబ్బా ఇది సూపర్ వెళ్తుంది రా షార్ట్ అని అనుకుంటామో అది అస్సలు వెళ్ళదు. బేసిక్గా ఆర్డినరీగా షూట్ చేసి పడేసి ఏదో పెట్టేస్తాం కదా, అది అబ్బో సూపర్ వైరల్గా వెళ్ళిపోతుంది అనమాట. సో ద ఓన్లీ థింగ్ ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ నాకు నేర్పించింది ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త క్రియేటర్స్ కూడా ఎవరన్నా ఉంటే, ఐ మీన్ ఉన్నారు, చూస్తున్నారనే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో కొత్త క్రియేటర్స్కి నేను చెప్పేది ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ ఛానల్ నీష్ ఏంటో తెలుసుకోండి. అంటే మీరు దేని గురించి చెయ్యాలనుకుంటున్నారు, ఇది కుకింగా, ట్రావెలింగా, ఫ్యాషనా, లేకపోతే అన్నీ కలిపి ఉన్న ఛానల్ తొందరగా రీచ్ అవ్వదు. సో యూ డిసైడ్ యువర్ టాపిక్ ఫస్ట్, దేని గురించి అనేది. సెకండ్ థింగ్ వచ్చేసి కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. సో దట్స్ ద ఓన్లీ థింగ్ యూ కెన్ డూ. ఈ పాత సామాన్లోడు ఇప్పుడే వస్తాడు, మాకు అదేందో అర్థం కాదు. అమ్మయ్య వెళ్ళిపోయాడు, పాత సామాన్లు కొత్త సామాన్లు అని. ఓకే, సో వాట్ ఐ వాజ్ సేయింగ్, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. కూర్చొని మాట్లాడుకుందామా, నా కాళ్ళ నొప్పి. ఓకే, సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అనమాట. సో మీరు ఏ కంటెంట్ పెడుతున్నాం అనేది కాదు, ఎప్పుడు పెడుతున్నాం అనేది కాదు. చాలామంది టైమింగ్ అని అంటారు, కానీ ఐ రియలీ డోంట్ నో టైమింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందని. నేను చాలాసార్లు ట్రై చేసి చూసా, ఈ టైమింగ్లో పెడితే ఎలా ఉంటుంది, ఆ టైమింగ్లో పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి. సో టైమింగ్స్ అనేది అసలు ఏమీ ఉండదు నాకు తెలిసేది, బికాజ్ నాకు అది ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు. ఈ టైంకి పెడితే బాగా రీచ్ అవుతుంది, ఈ టైంకి పెడితే బాగా రీచ్ అవుతుంది. నేను చాలాసార్లు టెస్ట్ చేసి చూశాను, బట్ నథింగ్ రియలీ వర్క్డ్ అవుట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్స్ అంటారు. హ్యాష్ ట్యాగ్స్ పనిచేస్తాయి అని ఒక్క పని చేస్తాయి హ్యాష్ ట్యాగ్స్, ఏం పని చేయవు. ఎన్ని హ్యాష్ ట్యాగ్స్ పెట్టినా ఐ డోంట్ థింక్ దట్ విల్ వర్క్, బికాజ్ ఇట్ నెవర్ వర్క్డ్ ఫర్ మీ. ద ఓన్లీ థింగ్ దట్ ఐ బిలీవ్డ్ ఇన్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెన్సీ. అది నేను చెప్తున్నాను కదా, దట్ యూ గైస్ ఆల్సో సీ మీ పోస్టింగ్ వెరీ రెగ్యులర్లీ, బికాజ్ సీ ఎట్ ద ఎండ్ ఐ ఆమ్ హియర్ టు ఎంటర్టైన్ యూ గైస్. అండ్ ఆల్సో ఆ ఎంటర్టైన్ మిమ్మల్ని చేయడం నేను ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి. సి ఏదన్నా ఒక మనిషి ఎక్కువ రోజులు ఒక పని చేయగలుగుతున్నాడు అని అంటే దాని అర్థం ఆ మనిషి చేసే మనిషి ఎంజాయ్ చేస్తున్నారు అని. సో ఐ ఎంజాయ్ క్రియేటింగ్, సో దట్స్ ది రీజన్ ఐఎమ్ ఏబుల్ టు బీ కన్సిస్టెంట్. నేను పోస్ట్ చేయని రోజు నాకేంటో తెలియని ఒక పిచ్చిలా దిగుల్లాగా అనిపిస్తుంది. కాల్ వస్తుంది. పోస్ట్ చేయని రోజు నాకు మటుకు కొంచెం అబ్బా ఈరోజు ఏం పెట్టలేదు అని చెప్పి మెంటల్గా స్ట్రెస్ వచ్చేస్తుంది అనమాట. సో దట్స్ ద రీజన్ ఐ పోస్ట్ ఆన్ అ వెరీ రెగ్యులర్ బేసిస్. ఎవ్రీడే ఒక షార్ట్ పెడతాను, ట్యూస్డే అండ్ ఫ్రైడే ఒక లాంగ్ వీడియో వస్తుంది, ఎవ్రీడే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెడతాను, అట్లీస్ట్ 2 to 3 స్టోరీస్ పెడతాను అనమాట. సో కాన్సెప్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కాన్సెప్ట్. అంటే నా ఛానల్ నీష్ వచ్చేసి హోమ్ మేకింగ్, లైఫ్ స్టైల్ అండ్ ఎ బిట్ ఆఫ్ ఫ్యాషన్. సో నేను నా రెగ్యులర్ లైఫ్లో నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను అనేది నా వీడియోస్. సో మీలో చాలామందికి తెలుసు. అండ్ హోమ్ డేకర్ ఎంతూజియాస్ట్ కూడా కాబట్టి నేను హోమ్ డేకర్ని గురించి కూడా చూపిస్తాను, కుకింగ్ చూపిస్తాను. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ స్పెషల్గా లేడీస్ లైఫ్లో ఏదైతే ఇన్వాల్వ్ అయి ఉంటుందో అవన్నీ నాది లేడీ ఓరియంటెడ్ కంటెంట్ అనమాట. నా వ్యూవర్స్ కూడా 98% లేడీసే ఉంటారు. సో
సో హియర్ అగైన్, సో ఇక్కడ హిట్ రావడం అనేది చాలా 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 కష్టమైన పని, బికాజ్ ఇట్స్ నాట్ రియలీ ఈజీ, నాట్ ఎట్ ఆల్ ఈజీ. కంటెంట్ క్రియేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ జాబ్. ఇన్ఫ్యాక్ట్ ఒక సాఫ్ట్వేర్ జాబ్ కంటే కష్టమైన జాబ్ అని నేను చెప్తాను, బికాజ్ యూ హ్యావ్ టు డీల్ విత్ సో మెనీ థింగ్స్. ఈ కంటెంట్ క్రియేషన్ వల్ల వచ్చే యాంగ్జైటీ, నెగిటివిటీ, యూనో ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్. ఒకవేళ మీ ఫ్యామిలీలో ఇది చూపించకూడదు, అది చెప్పకూడదు, సోషల్ మీడియాలో ఇలానే ఉండాలి, ఈ బట్టలే వేసుకోవాలి, అదే చేయాలి అని అంటే అవన్నీ కూడా. ఒకవేళ పెళ్లి కాని అమ్మాయిలు ఎవరన్నా చేస్తున్నారు అంటే పెళ్ళి అవ్వడం కూడా చాలా కష్టం, బికాజ్ ఇవి ఆర్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఓకే, సో కంటెంట్ క్రియేషన్ వల్ల వచ్చే దాంతో పాటు ఆ ఫేమ్తో పాటు వచ్చే వెనకాల ఇది అనమాట. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. అండ్ ఈ నీష్లో ఏదైతే ఇప్పుడు నా ఛానల్ ఉన్న దానిలో కొన్ని వేల లక్షల ఛానల్స్ ఉన్నాయి, రోజుకి పుట్టుకొస్తున్నాయి. సో అన్నిటిలో నీది సక్సెస్ అవ్వాలి అంటే నీ దగ్గర ఏదో యూనిక్గా ఉండాలి, లేకపోతే యూనిక్నెస్ లేకపోయినా కూడా రియాలిటీ అనేది ఉండాలి మన దానిలో, రియల్ లైఫ్కి కనెక్ట్ అయ్యేటట్టు ఉండాలి. ఇఫ్ ఐ ఫేక్ ఇన్ 1 వీడియో ఆర్ 2 వీడియోస్, థర్డ్ వీడియోకి మీకు తెలిసిపోతుంది దిస్ ఇస్ అ ఫేక్ వీడియో, దీస్ ఆర్ నాట్ ద రియల్ ఎమోషన్స్ అని చెప్పి. సో యూ కెనాట్ ఫేక్ యువర్ లైఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, స్పెషల్లీ వెన్ యూఆర్ వ్లాగింగ్. సో రియాలిటీ చెక్ అనేది ఖచ్చితంగా వ్లాగింగ్లో ఉండాలి అనేది నేను కంప్లీట్గా బిలీవ్ చేస్తాను. అండ్ నా ఛానల్కి వచ్చింది చాలా 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 స్లో గ్రోత్. అంటే ఏదో సడన్గా ఒక షార్ట్ వైరల్ అయిపోయో, లేకపోతే ఒక వీడియో వైరల్ అయిపోయో నాకు సబ్స్క్రైబర్స్ రాలేదు. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఆఫ్ మైన్ ఈజ్ జెన్యూన్ సబ్స్క్రైబర్. ఐ కెన్ కంప్లీట్లీ సే దిస్. 70K సబ్స్క్రైబర్స్ ఉంటే అందులో 60K ఆర్ జెన్యూన్ సబ్స్క్రైబర్స్. ఎందుకంటే ఐ లిటరలీ కౌంట్. నాది ఏదన్నా ఒక వీడియో లైక్ వెరీ రీసెంట్లీ ఒక వీడియో షార్ట్ యూట్యూబ్లో వైరల్ అయింది, 2.2 మిలియన్ వ్యూస్ ఏమో వచ్చినాయి. నాకు దానివల్ల వచ్చిన సబ్స్క్రైబర్స్ 5,000 మెంబర్స్. సో ఇప్పుడు ఆ 5,000 మెంబర్స్ జెన్యూన్గా నా మిగిలిన వీడియోలు అన్నీ చూస్తారా అంటే నో, దే డోంట్. బికాజ్ ఆ వీడియో వైరల్ అయింది కాబట్టి ఏదో ఇంకా అప్పటికి వాళ్ళకన్నా అనిపించి ఉండొచ్చు, సబ్స్క్రైబ్ చేసి ఉండొచ్చు. బట్ ఎవ్రీబడి ఆ 5,000 సబ్స్క్రైబర్స్ జెన్యూన్ సబ్స్క్రైబర్స్ అయితే కాదు. మనకి జెన్యూన్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వస్తారు అంటే దే ఆర్ వాచింగ్ ఏ లాంగ్ వీడియో. సో ఐ విల్ గివ్ యూ ఫ్యూ ఛానల్స్ నేమ్. ఇప్పుడు దియాదే ఉంది, హోమ్ హ్యాష్ ట్యాగ్ లైఫ్, సింప్లిఫై యువర్ స్పేస్, అండ్ ఇంకా మామ్ ఆన్ బోర్డ్, అది టాకింగ్ మామ్. ఇట్లా చాలా ఛానల్స్ ఉన్నాయి. సో వీళ్ళందరిది కూడా హోమ్ మేకింగ్ వీడియోసే వీళ్ళు కూడా చేసేది, సేమ్ నా కంటెంట్లోనే ఉంటారు. బట్ I think Diyadeki Guda, she took so much of time. It's been 9 years she started content creating, and now ippudu ame 4 lakhs దగ్గరలో ఉన్నట్టుంది సబ్స్క్రైబర్స్. So even her channel took so much of time and efforts. The way she uses her cameras tanu enni use chestado, enni tools vaadtado, నేను అవేమీ చేయను. సో అలా నేను కంపేర్ చేసుకుంటే, అండ్ మెయిన్లీ వాళ్ళది ఇంగ్లీష్, నాది తెలుగు. సో మన తెలుగులో ఇలాంటి వీడియోస్ నచ్చేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ ఒకవేళ నచ్చినా ఆ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో లైక్ 20+ నుంచి 40s ఆర్ 45 మ్యాక్స్, ఆ పీపుల్కే నా వీడియోస్ నచ్చుతాయి. బికాస్ నేను ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నాను, నేను వాళ్ళకి సంబంధించింది మాట్లాడతాను కాబట్టి అని నేను అనుకుంటున్నా. 50 years దాటిన వాళ్ళకి వాళ్ళ ఫీడే డిఫరెంట్గా ఉంటుంది. ఇది కొన్ని ఫేక్ న్యూసెస్ ఉంటాయి ఫీడ్లో, ఇంకేవేవో ఉంటాయి. సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో డివైడ్ అయ్యి ఉంటుందన్నమాట యూట్యూబ్ జర్నీ అనేది. మనం ఒక్కసారిగా చేసేదైతే కాదు, వచ్చేదైతే కాదు. ఓకే, నేను చెప్పాలనుకుంది నేను చెప్పా, మీకు అర్థమైందో లేదో నాకైతే తెలీదు. బట్ ఎస్, ద ఓన్లీ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇస్ కంటెంట్ క్రియేషన్ ఈజ్ నాట్ ఈజీ. You have to be patient, you have to be creative, you have to be ready for everything. So it's not everybody's cup of tea. If it is yours, you should definitely start being consistent on your channel. ఓకే, సో ఇప్పుడు చాలామందికి హెల్ప్ అయ్యేది నేను చెప్తాను. హ్యాస్టోల్ నేను యూట్యూబ్కి పెద్దగా ఏమీ ఎప్పుడు ఏది తీసుకోలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ టుక్ ఏ మైక్ విచ్ ఇస్ రియలీ ఎక్స్పెన్సివ్, సమ్వేర్ అరౌండ్ లైక్ 8-9K అయింది అనుకుంటా. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆర్ ఎల్స్ ఇక్కడ ఎక్కడైనా ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తా. బట్ యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ 1 ట్రైపాడ్.
చాలామంది అడుగుతారు నేను ఏ ట్రైపాడ్ యూజ్ చేస్తాను అని చెప్పి. నేను యూజ్ చేసే ట్రైపాడ్ ఇది, మోబీ లైఫ్ ట్రైపాడ్. ఇవి నా దగ్గర 2 ఉన్నాయన్నమాట. ఇది 365 డిగ్రీస్ మూవ్ అవ్వదు. నేను కదులుతుంటే ఫ్యాన్సీ ట్రైపాడ్ అయితే అస్సలు కాదు. నేను కదులుతుంటే అటు నుంచి ఇటు కొన్ని ట్రైపాడ్స్ వస్తున్నాయి కదా, అలాంటిది కాదు. బట్ స్టాండర్డ్గా ఉంటుంది, లెంత్ ఎక్కువ ఉంటుంది. ఓకే, దీనికి ఇలా హెడ్ వస్తుంది. మొబైల్ ఇక్కడ ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇలా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది, ఇక్కడ వరకే ఉంటుంది. ఓకే, మోస్ట్లీ నేను ఇలానే ఫిక్స్ చేస్తాను మొబైల్కి. అండ్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ లాంగ్ వీడియోస్ ఇలా ల్యాండ్స్కేప్లో చేయాలి షూట్, షార్ట్ వీడియోస్కి ఇలా వర్టికల్గా ఫోన్ పెట్టి షూట్ చేయాలి. అండ్ ఇది చాలా 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 లెంతీ. ఓకే, ఇంత పెద్దగా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 6 feet 5.5 feet ఉంటుంది, నా అంత ఉంటుంది. ఇది నాకంటే పెద్దగానే ఉంటుంది ఇన్ఫ్యాక్ట్, సారీ. సో తర్వాత మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, మీరు మొబైల్లో షూట్ చేస్తారా ఆర్ఎల్స్ కెమెరా ఉందా? కెమెరా అంత సీన్ లేదు మనకి, మొబైల్లోనే షూట్ చేస్తా. వెరీ రీసెంట్లీ నేను ఇయర్ జాన్లోనే 17 Pro Max, iPhone 17 Pro Maxకి షిఫ్ట్ అయ్యాను అనమాట. అంతకుముందు నా దగ్గర 14 Pro Max ఉండేది. అప్పటి వరకు నేను 14 Pro Maxలోనే షూట్ చేశాను. ఉండేదేంటి, ఇప్పటికీ ఉంది. ఐ షో యూ. సో ఇది 14 Pro Max. ఇప్పుడు నేను షూట్ చేస్తుంది 17 Pro Max. ఇది నేను మోస్ట్లీ షార్ట్స్కి, ఇది లాంగ్ వీడియోస్కి. నాకు స్టోరేజ్ కూడా నేను ఎక్స్ట్రా ఇది కొనుక్కోలేదు. ఈ 2 ఫోనుల్లోనే సరిపెడతాను. షూట్ చేయడం, ఎడిట్ చేయడం, డిలీట్ చేయడం, షూట్ చేయడం, ఎడిట్ చేయడం, డిలీట్ చేయడం, ఇలానే నేను స్టోరేజ్ని మేనేజ్ చేస్తాను. ఐ రియలీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ స్టోరేజ్ థింగ్స్ అనమాట. సో నా క్రియేషన్కి, నా కంటెంట్ క్రియేషన్కి ఆయుధాలు ఇవే. నా కెమెరామ్యాన్ 17 Pro Max, iPhone 17 Pro Max, నా సెకండ్ కెమెరామ్యాన్ 14 Pro Max, నా కెమెరామ్యాన్ని హ్యాండిల్ చేసేవాడు ఈ మోబీ లైఫ్ ట్రైపాడ్. అంతే, ఈ 3 నా సరౌండింగ్స్లో ఉండేవి. అండ్ ఇప్పుడు ఈ కొత్త చెంచా ఫెలో ఆల్సో యాడెడ్. వీడికి ఇప్పుడు ఫేస్ టు కెమెరా నాకు కావాల్సి వస్తుంది, కొన్ని బ్రాండింగ్స్కి కూడా చేయాల్సి వస్తుంది. డిస్టర్బెన్స్ వస్తే బాగుండదని చెప్పి మైక్ ఒకటి తీసుకున్నా. సో యా, ఐ థింక్ నేను ఎక్కువ మాట్లాడేసి, ఐ థింక్ ఐ స్పోక్ 8 minutes. ఇప్పుడు నేను మీకు అసలు ఎలా షూట్ చేస్తాను అనేది చూపిస్తాను. ఓకే, ఫస్ట్లీ మైక్ కనెక్ట్ అయింది కాబట్టి ఐ టాక్ టు యూ డైరెక్ట్లీ. ఈ ట్రైపాడ్ ఫస్ట్ నేను కెమెరా ఫోన్ సెట్ చేసుకుంటా. సో ఇది బ్లాక్ చేయాలంటే ఈ యాంగిల్ అనమాట. సో కెమెరా, వీడియో అండ్ సెట్టింగ్స్. ఐల్ షో యూ ద సెట్టింగ్స్. ఓకే, ఇక్కడ కూడా నేను కనిపిస్తున్నాను కదా, ఇక్కడ ఎలా ఈ సెట్టింగ్ ఎలా ఉందో సేమ్ ఇప్పుడు నేను వీడియో తీస్తున్న సెట్టింగ్ కూడా అదేనమాట. సేమ్ ట్రైపాడ్, మొబైల్ కొంచెం తేడా. సో ఐ గో టు, అయితే మీకు బ్రైట్నెస్ పెంచుతాను. ఓకే, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను ఫ్రేమ్ 24లో పెడతాను. అండ్ 4Kలో ఆటోమేటిక్గా వీడియో షూట్ అవుతుంది అనమాట. సో ఫర్ నౌ, సో ఐల్ షో యూ హౌ డు ఐ షూట్. సో ఐ సెట్ ద కెమెరా ఫస్ట్ ఓన్లీ. ఇక్కడే నేను సెట్ చేసి ఐ గో వెళ్ళి నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ వస్తుంది ఇలా. ఇప్పుడు నేను ఇక్కడ దాకా నడిచింది కనిపిస్తుంది కదా, ఇది నడిచేది కూడా కనిపించాలి కదా. అంటే ఈ ట్రైపాడ్ నుంచి ఇలా మూవ్ చేస్తాను అనమాట. ఇలా మూవ్ చేసి మళ్ళీ ఎక్కడైతే ఎండ్ చేశానో ఇక్కడ ఎండ్ చేశాను కదా, ఇక్కడ నుంచి ఇలా నడుస్తాను. ఓకే, థింక్ ఐ హావ్ టు సెట్ వన్ మోర్ ట్రైపాడ్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది లాంగ్ వీడియో, లాంగ్ చూస్ చేస్తున్నాను కదా, ఇది కాదు అనుకుంటే నేను మళ్ళీ కెమెరాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇలా దగ్గరికి తీసుకొస్తాను అనమాట. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకొచ్చా కదా, ఇలా పెడతా. సో అదనమాట. ఇలా మల్టిపుల్గా నాకు ఇప్పుడు ఒక థాట్ ఉంటుంది. మనం ఏదైనా పని చేసేటప్పుడు థాట్ ఉంటుంది కదా, ఇప్పుడు చాలాసేపు అయిపోయింది, అరే కెమెరా యాంగిల్ పెట్టి నేను చేంజ్ చేయాలి, జనాలకి బోర్ కొడుతుంది అన్నప్పుడు నేను సడన్గా కొన్నిసార్లు తీసుకొచ్చి చేంజ్ చేస్తాను. కొన్నిసార్లు ఇంగ్రీడియంట్స్ చూపించాల్సి వస్తుంది, లైక్ ఉప్పు, కారం, పసుపు, ఏదైనా పేస్ట్లు చేసేటప్పుడు మనం ఏమేమి వేస్తున్నామో ఇంగ్రీడియంట్స్ క్లియర్గా చూపించాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ కెమెరా యాంగిల్ చేంజ్ చేస్తాను. కొన్నిసార్లు ఇది అవసరం లేదురా బాబు, దూరం టేకులు తీసుకోవాలి అనిపించినప్పుడు దూరంగా కెమెరా పెట్టి చేస్తాను. సో ఇదే నేను స్పెషల్గా చేసేది ఏదీ లేదు. జస్ట్ యూనో ఆ ట్రైపాడ్కి ఫోన్ అలా పెట్టేసి నాకు ఏదైతే మైండ్లో అనిపిస్తుందో అప్పటికప్పుడు, అంటే ఇది జూమ్ చేయాలి, ఇది చూపించాలి, ఇది అక్కర్లేదు అని
బ్రెయిన్ ఏదైతే చెప్తుందో అదే నేను వింటా, అప్పుడే ఆ కెమెరా యాంగిల్స్ అలా సెట్ చేసేస్తాను అనమాట. ఇందులో పెద్ద మ్యాజిక్ ఏమీ లేదు. సో కమింగ్ టు ద ఎడిటింగ్ పార్ట్. సో ఎడిటింగ్ మీరు ఎందులో చేస్తారు అని అడిగారు కదా. సో అది నేను ఫిల్మోరా అని చెప్పి ఒక యాప్ ఉందన్నమాట, ఆ యాప్లో చేస్తాను. సో ఇదే అనమాట నా యూట్యూబ్ టేక్స్. ఎలా తీసుకుంటా, వీడియోస్ ఎలా క్రియేట్ చేస్తా, కాన్సెప్ట్స్ మీకు తెలిసిందే, డిఫరెంట్గా నాకు ఏదైనా కొత్తగా అనిపిస్తే క్రియేట్ చేయడం. సో దట్స్ అబౌట్ మై యూట్యూబ్ జర్నీ అండ్ సీన్స్ బిహైండ్ ద కెమెరా. సో ఒక్క వ్లాగ్ మీరు చూసే ఒక 30 minutes వ్లాగ్ కానీ 20 minutes వ్లాగ్ కానీ ఏదైతే ఉందో, ఇట్స్ జస్ట్ నాట్ 20 minutes వ్లాగ్, ఇట్స్ యాక్చువల్లీ 1.5 hour వ్లాగ్ ఉంటుందన్నమాట. 160 minutes 170 minutes వ్లాగ్ని నేను దాన్ని ఎడిట్ చేసి, ట్రిమ్ చేసి, అవసరమైనవి పెట్టి, అవసరం లేనివి తీసేసి ఆ 30 minutes 20 minutesకి తీసుకొస్తాను. అది నాకు చేయడానికి ఆల్మోస్ట్ 2.5 hours పడుతుంది ఒక్క వ్లాగ్ని ఎడిట్ చేయడానికి. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ 40 minutes అయితే పడుతుంది అనమాట. సో అది ఒక వీడియో వెనకాల ఇంత కష్టం ఉంటుంది. అండ్ ఆ వ్లాగ్ తీసినప్పుడు బాడీ అండ్ బ్రెయిన్ రెండు సూపర్ యాక్టివ్గా ఉంటాయి. ఎందుకంటే కాన్స్టెంట్లీ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ద ఇంగ్రీడియంట్స్ దట్ యు ఆర్ యూనో వంట చేసేటప్పుడు మనం ఏమేమి వేస్తున్నాం ఇంగ్రీడియంట్స్ అనేది కాన్షియస్నెస్ పెట్టాలి, అది మాడిపోకుండా ఉండాలి. అలానే మనం ఫిజికల్గా కూడా యాక్టివ్ అయిపోతాం. ఎందుకంటే కెమెరా యాంగిల్స్ అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి రికార్డ్ అవుతుందా లేదా చూడాలి. కొన్నిసార్లు ద థిక్ థింగ్ ఏంటి అంటే, వంట హాఫ్ అయిపోయిన తర్వాత నేను రికగ్నైజ్ అవుతాను, అరే నేను రికార్డ్ బటన్ ప్రెస్ చేయలేదు అని. ఆ రోజు వస్తుంది చిరాకు, నార్మల్గా ఉండదు. సో అలాంటివన్నీ కూడా యూనో మైండ్లో పెట్టుకోవాలి, రికార్డ్ బటన్ వద్దామా లేదా ఏంటి అని. సో ఇట్స్ అ ఫిజికలీ అండ్ మెంటలీ ఇట్స్ అ గుడ్ టాస్క్. నాకు ఎప్పుడైనా అందుకే మూడ్ బాగున్నప్పుడు, నేను డల్గా ఫీల్ అవుతున్నప్పుడు, లేజీగా ఫీల్ అవుతున్నప్పుడు ఐ స్టార్ట్ వ్లాగింగ్, ఆటోమేటిక్గా బాడీ అండ్ బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుంది అనమాట. సో అది. సో ఎస్, అంతే. సో లెట్స్ స్టార్ట్ విత్ వర్క్. ఆల్రెడీ ఐఎమ్ టూ లేట్ టు ద వర్క్. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 6:37 అవుతుంది నాది ఎండ్ అయ్యేసరికి పని అంతా. సరే మరి. ఓకే, దీని తర్వాత కూడా నేను చేసిన పనులన్నీ రికార్డ్ చేశాను, కానీ ఈ వ్లాగ్లో పెట్టట్లేదు, వేరే వ్లాగ్లో పెడుతున్నాను. బికాజ్ ఈ వ్లాగ్ ఆల్రెడీ చాలా లెంతీ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను టైం ల్యాబ్స్లో పెట్టి వదిలేసాను అనమాట ఫోన్ని. నేను ఎన్నిసార్లు కెమెరా యాంగిల్ మారుస్తున్నానో మీకు తెలియాలి అని చెప్పి. సో దిస్ ఇస్ హౌ ఐ షూట్ ద వీడియోస్. సో ఈ వీడియో కొంచెమైనా కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నా. అండ్ ఎస్, రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఈరోజు వీడియో పెట్టాను కదా అని రేపు పెట్టను అని అనుకోకండి. రేపు డెఫినెట్గా రెగ్యులర్ కంటెంట్తో మేము ముందుంటాను. సరే మరి, బాయ్.